చిన్న కథ. బుద్ధిహీనులు. ఒకనాడు ఒక రైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగినా వాళ్ళకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు. చిట్ట చివరకు వాళ్ళ గుర్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది. కొడుకు కూడా ఒప్పుకున్న మీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితో పాటుగా కొంత దూరం నడిచేసరికి వాళ్ళకి నీరసం వచ్చింది. అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి ఇంటికి పోసాగారు. దారిలో వాళ్ళని చూసి కొందరు, ఆహా, ఎంత చక్కని గుర్రము, కానీ పాపం అదెందుకో విచారంగా ఉంది. పోతుల్లాంటి ఇద్దరు మనుషులను అది మోయలేకపోతుంది కాబోలు అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గనిపించింది. కుమారుని గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడి జనం వీళ్ళని చూసి, కొడుకెంత దుర్మార్గుడో, ముసలి తండ్రి నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళని చూసి, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం పసివాడు కొడుకుని ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు. వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కొడుకు గుర్రం దిగి నడవసాగారు. వాళ్ళకి ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారికి నదిపై వంతెన దాటవలసి వచ్చింది. వంతెనపైకి రాగానే ఇద్దరు కలిసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత, అమ్మయ్య, ఈ గుర్రం పీడ వదిలింది అనుకొని ఇద్దరు ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామనే చింతే లేదు.